హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు, నా ఛానల్ ఆదరిస్తున్నందుకు. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకు బీబీ నగర్ ఎయిమ్స్లో ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మంచి ఆపర్చునిటీ మనకు తెలంగాణలో ఉన్నటువంటి బీబీ నగర్ ఎయిమ్స్ ఉంది కదా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంటారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. సో ఇది మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటిది. సో హాస్పిటాలిటీ రంగంలో ఉన్నటువంటి సంస్థ. సో దీనిలో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మంచి అవకాశం. ఎవరైతే ఈ యొక్క దగ్గరగా ఉన్నటువంటి తెలంగాణలో కానీ రిలేటెడ్గా కానీ క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. మనకు బీబీ నగర్ ఎయిమ్స్ తెలుసు కదా, మనకు మెయిన్ రోడ్ హైవే పక్కనే ఉంటుంది. సో అందులో ఉద్యోగాలు అనమాట. ఇప్పుడు దాని గురించి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్టెప్ బై స్టెప్. మరి క్వాలిఫికేషన్ ఏంటి, ఏముంది, ఎన్ని ఉద్యోగాలు పడ్డాయి, ఎప్పుడు అప్లికేషన్ చేయాలి, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అభ్యర్థులు అయితే తప్పకుండా, మీ వ్యూవర్స్ ఎవరైతే మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. అదేవిధంగా స్కిప్ చేయకండి, ఇక్కడ స్కిప్ చేస్తే అర్థం కాదు. లింక్స్ ఉన్న, కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్న అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా ఈ వీడియోని మీకు క్వాలిఫికేషన్ లేకపోతే మీ గ్రూప్లో కానీ సర్కిల్లో కానీ షేర్ చేయండి, ఎంతో కొంతమందికి అనేది ఉపయోగపడుతుంది. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే మనకు ఎయిమ్స్ మీకు తెలుసు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, ఓకేనా, ఎయిమ్స్ అంటాం, ఓకేనా, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్. మనకు బీబీ నగర్ ఉంది కదా, సో అందులో అయితే మనకు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది, ఓకేనా. సో మరి ఏం ఉద్యోగాలు, మరి ఎన్ని ఉన్నాయి, దానికి సంబంధించి చూద్దాం మరి, ఓకేనా. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బీబీ నగర్, ఇది తెలంగాణలో ఉంది. సో మనకు నేషనల్ హైవే పక్కనే ఉంటుంది. ఇది మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇందులో వచ్చేసి మనకు వీళ్ళు భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు పోస్టు చూసుకుంటూ, మరి ఏం పోస్టుని వీళ్ళు భర్తీ చేస్తున్నారంటే సీనియర్ రెసిడెన్స్, ఓకేనా, సీనియర్ రెసిడెన్స్ అనే ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఉద్యోగాలను అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా, గుర్తుపెట్టుకోండి. సో దాదాపు మరి ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి చూసుకుంటే, మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు 21 వేకెన్సీస్ అయితే మనకైతే ఉండడం అయితే జరిగింది. సో 21 వేకెన్సీస్కి అయితే దాదాపు సీనియర్ రెసిడెన్స్ ఉద్యోగాలను వీళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో మంచి ఆపర్చునిటీ. దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో ఒక్క ఉద్యోగం నుంచి ఎన్ని పడ్డా కానీ అవి ఎక్కువనే అన్నట్టు. సో 21 కదా, తక్కువ తీసుకోకండి, మంచి ఛాన్స్. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగాలు అనమాట, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మరి వీళ్ళకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, అర్హత ఏమి ఉండాలి, మరి యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి చూసుకుంటే, ఇక్కడ వచ్చేసి మనకు కంపల్సరిగా మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో మీరు కంపల్సరీగా ఏమేమి చేసి ఉండాలి క్వాలిఫికేషన్ చూసుకుంటే, దాదాపు మీరు ఎంబీబీఎస్, ఓకేనా, ఎంబీబీఎస్ అయినా పాస్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. లేదనుకుంటే ఎండి, లేదు అనుకుంటే డిసిబి, లేదనుకుంటే ఎంసీహెచ్, లేదనుకుంటే ఎంఎస్, లేదనుకుంటే డిఎంఓ, లేదు అనుకుంటే డిఆర్బి, లేదనుకుంటే ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్స్ అయితే మీరు చేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో మీరు గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి తప్పకుండా సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ అయినా పాస్ అయి ఉండాలి, ఎండి అయినా పాస్ అయి ఉండాలి, లేకపోతే డిసిబి, లేకపోతే ఎంసీహెచ్, లేకపోతే ఎంఎస్, లేదా డిఎంఓ, లేదా డిఆర్డిబిని అయితే మీరు పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీరు పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా మీరు భారత వైద్య మండలి ఉంటుంది కదా, మనకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్లో ఉంటుంది కదా, సో అందులో మీరైతే కంపల్సరీగా మీ పేరు అయితే నమోదై ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇండియన్ మన కౌన్సిల్, భారత వైద్య మండలిలో మనకు అది నేషనల్ ఉంటుంది కదా మెడికల్ కౌన్సిల్, అదేవిధంగా స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మీ యొక్క పేరు అయితే నమోదు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మనకు స్టేట్ మెడికల్ కౌన్సిల్, అదేవిధంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉంటుంది కదా, ఇందులో మీ యొక్క నేమ్ అయితే నమోదై ఉండాలి, పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మీ పేరు కూడా, అంటే రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటారు, వాళ్ళకి మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది వర్క్ చేయడానికి. సో ఈ రెండిట్లో కూడా మీ పేరు నమోదై ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ యొక్క సీనియర్ రెసిడెన్స్ ఉద్యోగాలకు అప్లికేషన్ చేయడానికి ఎలిజిబిలిటీ, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు మరి ఏజ్ విషయానికి వస్తే వీళ్ళకి ఎంత ఏజ్ వరకు ఉండొచ్చు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే, మనకు ఉండాల్సినటువంటి ఏజ్ చూసుకుంటే దాదాపు 45 ఇయర్స్, ఓకేనా. మీరు 40 సంవత్సరాల వరకు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంకేమైనా సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏజ్లో రిలాక్సేషన్స్ ఉంటే మీకు అవి తప్పకుండా వర్తిస్తాయి. బట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 45 ఇయర్స్ మీకు ఏజ్ ఉంటే సరిపోతుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్తో పాటుగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో దీనికి అప్లికేషన్ చేయాలంటే మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే
సో మనకు వచ్చేసి ఏప్రిల్ 29th లోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఏప్రిల్ 29th లోపు మీరు అప్లికేషన్ అయితే చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఎవరు మిస్ అవ్వద్దు, మరి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో సంబంధిత క్వాలిఫికేషన్స్ ఉండి, అదేవిధంగా ఏజ్ విషయానికి వస్తే 45 years లోపు ఉన్న వాళ్ళకైతే ఇది బెస్ట్ ఛాన్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మరి ఏ విధంగా మిమ్మల్ని అయితే వీళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటారంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఏం కథ చూసుకుంటే, మనకు వచ్చేసి దాదాపుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, సో సెలక్షన్ ప్రాసెస్ విధానికి వస్తే మీరు వచ్చేసి కంపల్సరీగా మీకు డాక్యుమెంట్ అనేది వెరిఫికేషన్ ఉంటుంది. సో డివి షార్ట్కట్లో రాస్తున్నాను, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు కంపల్సరీగా పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు, గుర్తుపెట్టుకోండి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఈ రెండింటితో మిమ్మల్ని అయితే వీళ్ళైతే ఆన్బోర్డ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎలాంటి ఎగ్జామ్ లేదు, మీరు అప్లికేషన్ చేస్తారు, తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, అదేవిధంగా మీకు పర్సనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. సో దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ ఉంది. సో ఇందులోకి వెళ్ళి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయండి. సో ఇన్ టైం రేపు ఏప్రిల్ 29th లోపు అయితే అప్లికేషన్ చేయండి. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి మనకు AII ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎయిమ్స్ బీబీ నగర్ .edu.in ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేస్తే మీకు ఇన్ టైంలో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ అయితే మీకు వాళ్ళు డేట్స్ మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ జరుగుతుంది. మీకు సెలక్షన్ ఎవరైతే సెలక్షన్ అవుతారో అంటే మెరిట్ లిస్ట్ తీస్తారు కదా వచ్చిన అప్లికేషన్లో, తర్వాత వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే ఫైనల్గా ఆన్బోర్డ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీకు కనుక క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లికేషన్ చేయండి, 100% మిస్ కావద్దు. మంచి ఆపర్చునిటీ మనకు బీబీ నగర్ ఎయిమ్స్లో యొక్క దాదాపు 21 ఉద్యోగాలు అనమాట. అవన్నీ కూడా సీనియర్ రెసిడెన్స్ ఉద్యోగాలు. ఓకేనా. నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు తప్పకుండా మిస్ కాకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.